ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనము అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తుంటుంది. ఇందులో అంతిమ అధ్యాయం 18వ అధ్యాయము 73వ శ్లోకం వరకు అయింది కదా. 74వ శ్లోకం ఇప్పుడు. అక్షయం గత సంతాపం ఆత్మానం పశ్యతో మునే క్వ విద్యా చ క్వ వా విశ్వం క్వ దేహోహం మమేతి వా. అక్షయం గత సంతాపం ఆత్మానం పశ్యతో మునే క్వ విద్యా చ క్వ విశ్వం క్వ దేహోహం మమేతి వా. అక్షయం గత సంతాపం. ఆ అవధూత తన ఆనంద స్వరూపము అక్షయం, అంటే అది ఎప్పటికీ క్షయం కాదు. ఇప్పుడు మనము బయట నిమిత్తం నుంచి వచ్చిన ఆనందం, నైమిత్తిక ఆనందంలో డబ్బుల నుంచినో ఆస్తుల నుంచినో వ్యక్తుల నుంచినో వస్తూ ఉంటుంది. దాన్ని గట్టిగా కాపాడుకోవాలని విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. ఆ నిమిత్తాలు ఏదైనా మన చేయి జారిపోతే అందులో ఏమన్నా తక్కువ కొద్దిగా మైనస్ అయితే మన ఆనందం కూడా మైనస్ అయిపోతుంది. కానీ ఈ ఆత్మానుభూతి ఎలా అంటే అది ఒకసారి స్వరూపం నిలబడితే అది ఎప్పటికీ తరగదు, కరగదు. అక్షయం అది, ఆ జ్ఞానం. అందుకే కదా గురువుల లక్షణాల గురించి చెప్పినప్పుడు వివేక చూడంలో ఎంత స్పష్టంగా చెప్పారు. శాంత మహాంతో నివసంతి సంతో వసంతవల్లోకహితం చరంతః తీర్ణా స్వయం భీమ భవాన్నవం జనాన్ అహేతునాన్యానపి తారయంతః. అయం స్వభావః స్వత ఏవ యత్పరా శ్రమాపనోదా ప్రవణం మహాత్మనాం సుధాంశురేష స్వయమర్కకర్కష ప్రభావితప్తామవతి క్షితిం కిల. చాలా మంచి శ్లోకం. ఎన్నో సంశయాలకి ఇది ఉత్తరం. ఇది అలాంటి స్థితిలో ఈ ప్రపంచంలో తుచ్చబుద్ధి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా అబద్ధం లేదు అని నిర్ణయం, దృఢ నిశ్చయం కలిగిన తర్వాత కూడా అలాంటి మహానుభావులు ఉపదేశాలు, లోక సంగ్రహమైన పనులు ఎలా చేయగలుగుతున్నారు? వాళ్ళకి ఏమన్నా పైనుంచి ఆర్డర్ వస్తుందా, నువ్వు జ్ఞానం పొందిన తర్వాత మిగతా వాళ్ళకి పంచాలి అని? మరి ఎందుకు వాళ్ళు ఆ పనులు చేస్తుంటారో, పరోపకరమైన పనులు చేస్తుంటారంటే అక్కడ ఉత్తరం వచ్చింది. వసంతకాలం ఎంత హాయినిస్తుందో అలాంటి స్వభావం కలిగిన మహాత్ములు వాళ్ళు స్వయంగా సంసారాన్ని దాటుకొని మిగతా వాళ్ళు కూడా ఏ కారణాలు ఏమి లేకుండా ఎవరెవరి దగ్గరికి దొరకట్టు వాళ్ళు కూడా ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తిని పొందని అని చెప్పేసి ఆ మహానుభావుల్లో
ఆ లోపల అది చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, ఇతరులకి సహాయం చేసే తత్వం. ఎందుకంటే ఎందుకు అలా చేస్తాడు? ఆర్డర్ ఏమైనా వస్తుందో, కంపల్సరీ ఏమైనా చేయాలంటే లేదు. అయం స్వభావ, ఆయన స్వభావము. అనేక జన్మల నుంచి అంతఃకరణ శుద్ధి కోసం పరోపకారమైన పనులు చేసుకుంటూ 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 అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడికి నిలుచుకుంటాము, అటు బైక్ వేసుకొని వస్తారు, ఉరుకుందుకు ఎట్లా పోవాలన్నా అని అంటారు. ఇట్లా అంటక్కని చెప్పేస్తారు. అయ్యో వీడికి ఉరుకుందుకి పోయే జ్ఞానాన్ని ఇస్తే నా దగ్గర జ్ఞానం తక్కువైపోతుంది అనే మనకి లెక్కలు వేసుకుంటాము. లేదు, జ్ఞానం అది నీ దగ్గర ఎంత ఇచ్చినా కూడా అది అక్షయం, అది మళ్ళీ నీకేం తక్కువ రాదు. అందుకే మహానుభావులు ఉపదేశాలు ఇవన్నీ ఎందుకు చెప్తారంటే వాళ్ళు అలాంటి అక్షయ స్వరూపంలో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర పిసినారితనము కంజూస్తనం మనకు ఉండదు. అది సముద్రం అయిపోయింటారు వాళ్ళు. 1000 మంది వచ్చినా సహాయం చేయగలరు, 10,000 మంది వచ్చినా సహాయం చేయగలరు. ఎవరికి నో అని చెప్పాల్సిన అవసరం ఉండదు. అంత విశాలమైన హృదయం, అంత వ్యాపకమైన అంతఃకరణం ఉంటుంది వాళ్ళు. అందుకే వాళ్ళకు మహాన్ ఆత్మ అంటారు, మహాత్మ అని. చీమది ఆత్మే, ఏనుగుది ఆత్మే, సాధువుది ఆత్మే. అందులో ఈయనకు మహాన్ అని ఎందుకన్నారంటే ఆయన అంతఃకరణం అంత వ్యాపకంగా ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా సహాయం చేసేలాంటి తత్వం ఉంటుంది. ఎందుకంటే ఆయన స్వరూపమే అక్షయం. అందులో నుంచి ఎంత తీసినా మళ్ళీ టకటకటక అని వస్తూ ఉంటుంది. ధర్మరాజుకు మహాభారతంలో అక్షయ పాత్ర దొరుకుతాయి. ఏది వేసినా ఎంత తీస్తామంటే 10 ఇడ్లీలు తీస్తే ఇంకో 100 ఇడ్లీలు పుడతాయి దాంట్లో. అలాంటి అక్షయ స్వరూపం ఈ జ్ఞానం. గత సంతాపం, ఇంకేమి సంతాపం లేదు. ఇన్ని రోజులు అయ్యో నాకు ఆ దుఃఖము, నాకు ఈ దుఃఖము, నాకు ఆ సమస్యలు, నాకు ఈ సమస్యలు, వాడు కొట్టే వీడికి ఇచ్చే వట్టి వేషి ఖాయితలతోనే నిండి ఉంటాయి జీవితము. ఇంకా స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత అంతా వట్టిదే. స్వప్నంలో కూడా నన్ను ఎంతోమంది కొట్టారు, తిట్టారు, అవన్నీ అబద్ధం ఎలా అయిపోయాయి, ఇది కూడా అంతే అని తెలుసుకున్న తర్వాత ఇంకేమి విలాపాలు సంతాపాలు ఏమీ ఉండవు, అన్నీ వట్టివే అని తెలుసుకున్నవాడు. పశ్యతో మునే క్వా విద్యాచ క్వా విశ్వం. ఆయనకు మనం అనుకుంటున్నట్టుగా ఆయనలో ఈ విద్య ఏంటి, ఈ ప్రపంచం ఎక్కడుంటుంది? ఆయనకు నేను దేహం అన్న భావన ఉండదు, ఈ దేహం నాది అన్న భావన ఉండదు, ఈ దేహంలో అహంభావం ఉండదు, మమభావం కూడా ఉండదు. అలాంటి అక్షయ స్వరూపాన్ని పొంది ఉంటాడు. మనం కూడా అలాంటి స్వరూపాన్ని పొందాలి కదా. కాబట్టి జీవన్ముక్త పురుష లక్షణాలు మనకు ముముక్షులకి ఇది స్ఫూర్తి కానీ అని చెప్పుకుంటూ పోతున్నాడు. నెక్స్ట్, నిరోధాదీని కర్మాణి జహాతి జడధీర్యది మనోరథాన్ ప్రలాపాంశ్చ కర్తుమాప్నోతి తత్క్షణాత్. నిరోధాదీని కర్మాణి జహాతి జడధీర్యది మనోరథాన్ ప్రలాపాంశ్చ కర్తుమాప్నోతి తత్క్షణాత్. ఈ చిత్తవృత్తి నిరోధము, ఈ జడరూపమైన సమాధిని అభ్యాసాల్లో నిరతులైన వాళ్ళు ఇంకా మనసు బుద్ధులే శత్రువుని వాళ్ళు తెలుసుకో ఉంటారు. కానీ మనసు బుద్ధులకి మంచిగా విచారం ఇచ్చి ఆత్మతత్వము అనాత్మతత్వం ఏంటని వివేక జ్ఞానం ద్వారా దానికి చెబితే కన్నా అది సైలెంట్గా ఉంటుంది. అలా కాకుండా దాన్ని బలవంతంగా అనగదొక్కాలని చెప్పేసి ప్రాణాయామాల ద్వారా మనసు వృత్తులని బలవంతంగా ఆపి పెట్టుకుంటారు.
ఆ బలవంతంగా ఆపి పెట్టుకున్నది ఎంత ఘోరంగా ఉంటుందంటే స్ప్రింగ్ని బాగా ఒత్తి పెట్టుకొని ఉంటే ఎంతసేపు ఒత్తి పెట్టుకుంటే అట్లా ఉంటుంది. చెయ్యి ఎత్తినా మళ్ళీ పక్కన అంతే ఫోర్స్ తోటి అది మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. అందుకే నిరోధాదీని కర్మాని జహాతి జడదీర్యది. వాడు ఎప్పటి వరకు ఆ సమాధి స్థితిలో ఉంటాడో సైలెంట్గా ఉంటాడు. మళ్ళీ కొద్దిగా వదిలిపెట్టినాడంటే కన్నా మళ్ళీ మొత్తం ప్రపంచంలో విపరీతమైన స్పీడ్లో వెళ్ళిపోతాడు. విపరీతంగా మళ్ళీ మహాభోగి అయిపోతాడు అతడు. చాలామంది ఈ సిద్ధులు వెంబడిపోయి కొద్దిగా శక్తులు వచ్చేసరికి మళ్ళీ పూజ్యత్వ భావన వచ్చేసరికి భక్తుల సంఖ్య పెరిగేసరికి అందులో ఆ మాయలోనే పడి అందులోనే స్వాహ అయిపోయారు. చాలామంది చరిత్ర ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. మా గురుగారు చెప్పేవారు, నిత్యానంద స్వామీజీ అని బెంగళూరులో ఒక పెద్ద ఇది జరిగింది. 30 సంవత్సరాలకి వేల లక్షల మంది భక్తుల్ని తయారు చేసుకున్నాడు. అది ఏమి ఆయనకు భక్తులు గవర్నర్లు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, అంత పెద్ద పెద్ద వాళ్ళ భక్తుల్ని. అది ఏమి సామాన్య శక్తిన 30 సంవత్సరాలకు అసలు 5-6 మందికి తెలిసేదే ఇది పెద్ద గొప్ప విషయం అయిపోతుంది. వాడు చదివే సాధన చేసేది ఎప్పుడు, చదివేది ఎప్పుడు, ఆయన మళ్ళీ ప్రచారమై 10 మందికి తెలవాలంటేనే ఎంతో సమయం పడుతుంది. 30 సంవత్సరాలకు అంత పెద్ద సామ్రాజ్యం సృష్టించాలంటే ఎన్నో అలౌకికమైన ఒక శక్తి ఉంది. కానీ ఆ శక్తిని నిజమైన గురు పరంపర దగ్గర లేకుండా, గురువుల అనుశాసనం లేకుండా స్వతంత్రంగా మనముఖి అయిపోయి మొత్తం ఆసురి సంపత్తులతో నిండి వేరే వైపు గాలికి కొట్టుకొని పోయినట్టు అయిపోయాడు. అలా చాలామందికి శక్తులు, సామర్థ్యాలు ఉంటాయి కానీ ఈ మాయలో పడిపోతారు. విచారం చేసుకోకుండా పోతే జగత్తులో సత్యత్వ బుద్ధి ఉంది అంటే మాత్రము మళ్ళా నువ్వు ఎంత పెద్ద స్టేజ్కి పోయినా కూడా టక్కని కిందకి లాక్కొచ్చి కింద పడేస్తుంది. కాబట్టి అలాంటి బలవంతంగా మనసుని నువ్వు అలా అనగదొక్కే ప్రయత్నం చేస్తే మాత్రం చాలా డేంజర్. అది నువ్వు దానికి ఫస్ట్ సంజాయించాలి, మంచిగా వివేకం ఇచ్చి మంచి యుక్తుల ద్వారా దాన్ని ఓకే చేస్తే అప్పుడు అది నువ్వు దాన్ని కొద్దిగా ప్రాణాయామం చేసి ఆపినా కూడా అది మళ్ళీ అది ఎక్కువ నీకు ఇబ్బంది పెట్టదు. లేదంటే మళ్ళీ విపరీతంగా ఏ రోజు నువ్వు వదిలిపెడతావో విపరీతంగా బహిర్ముఖం అయిపోతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో మందశ్రుత్వాపి తద్వస్తు నజహాతి విమూఢత నిర్వికల్పో బహిర్యత్నాత్ అంతర్విషయలాలసః మందశ్రుత్వాపి తద్వస్తు నజహాతి విమూఢతాం నిర్వికల్పో బహిర్యత్నాత్ అంతర్విషయలాలసః. మందశ్రుత్వాపి తద్వస్తు, మందుబుద్ధి అయినవాడు ఈ తత్వవివేకం విన్నా కూడా నా జహాతి విమూఢత, మా మూర్ఖత్వాన్ని మాత్రం వదుకోలేకపోతాడు. ఈ ప్రపంచాన్ని మళ్ళీ బయటకు మాత్రం పెద్ద విరుక్తునిలాగా, పెద్ద జ్ఞానిలాగా కనిపించుకుంటూ ఉంటాడు. నిర్వికల్పో బహిర్యత్నాద్ అంతర్విషయలాలసః, బయటకు మాత్రం పెద్ద సాధకుడిలాగా బిల్డప్, పెద్ద గురువులాగా బిల్డప్ అన్నీ. అది ఏ రోజు గురువు అని అనుకున్నాడో, ఎవరు సర్టిఫికెట్ ఇచ్చారో తెలియదు కానీ భలే విచిత్రంగా ఎవరికి వాళ్ళు గురువులని భావిస్తూ ఉంటారు, ఎవరికి వాళ్ళు పెద్ద విద్వాన్లని భావిస్తూ ఉంటారు. నేను సచ్చిదానంద స్వరూపుని సాక్షి చైతన్య అనే భావం తప్ప ఏ భావాలు వచ్చినా నేను మాయ పట్టేసింది, జుట్టు పట్టేసింది అని అర్థం.
కాబట్టి ఈ మందుబుద్ధి అయినవాడు ఊరికే బయట నాటకాలు మంచి విరక్తుడిలాగా కనిపిస్తూ ఉంటాడు, మంచి జ్ఞానిలాగా కనిపిస్తుంటాడు, కానీ లోపల మాత్రము విషయాలసపోయి ఉండదు, వస్తువుల్లో ఉన్న ఇంకా విలువ పోయి ఉండదు. చెప్పాను కదా, ఋషికేశ్ కైలాసంలో చోటా మహారాజు ఆయన ముంగడు ఎవరు ఏ దక్షిణలు పెట్టిపోయినా మొత్తం ఇప్పుడు ఏం ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి అంతా ఆయన భక్తులు ఇచ్చినవే. ఎవరు మీరు ఎందుకు దక్షిణ ఇస్తున్నారో ఇచ్చిన దక్షిణ ఎవడు తీసుకుపోతున్నాడు, అసలు ఆఫీసులో ఇస్తున్నాడా లేదా, అసలు అది సద్వినియోగం అవుతుందా లేదా, దాని గురించి ఒక్కరోజు కూడా చర్చ లేదు. ఎందుకంటే అది తుచ్చత్వ బుద్ధి ఉంది కాబట్టి దాని గురించి డిస్కషన్ టాపిక్ కానే కాదు. కొంతమంది దీన్ని వదిలి నేను అస్సలు బండారాలకి పోను, నేను దక్షిణే తీసుకోను అని బయట కనిపిస్తుంటారు, కానీ దాని గురించి పెద్ద డిస్కషన్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ దక్షిణలు తీసుకున్న వాళ్ళని నిందించడము, వాళ్ళని చిన్న చూపుతోటి చూడడము. నీకు దాని మీద వాల్యూలే లేనప్పుడు దాని గురించి డిస్కషన్ ఎందుకు పెడతారు? నీకు లోపల ఉంది, దాని గురించి ఇంకా వాల్యూ పోలేదు. మళ్ళీ ఇప్పుడు పురాణాల్లోనే ఒక స్టోరీ వస్తుంది. ఒక గురువు ఇద్దరు బ్రహ్మచారుల్ని భిక్షకు పంపిస్తారు. ఒక మధ్యలో ఒక వాగు వస్తుంది. వాగు వస్తే నీళ్ళు మోకాల వరకునే పోయేటప్పుడు తక్కువ ఉంటాయి. ఉదయం వాళ్ళు పోయి భిక్షాటన చేసుకుని తిరిగి వచ్చేసరికి భుజం లెవెల్కి నీళ్ళు వర్షాన్ని పడి భుజం లెవెల్కి వచ్చేసింటాయి. మళ్ళీ ఆ ఊరు నుంచి ఈ ఊరికి రావడానికి పక్కలో ఒక కన్య ఉంది, 16 సంవత్సరాల కన్య ఉంది. బ్రహ్మచారి నియమంలో అష్టప్రకార బ్రహ్మచర్యంలో అసలు ఏ వ్యక్తిని అసలు పాదాలు మోకాల కన్నా పైన ఎవరిని కూడినే చూడకూడదు. అందుకే అవి బయట అలా చెప్పి ఉంటారు, నియమం ఉంటుంది. ఒక బ్రహ్మచారి భయంకరంగా నేను బ్రహ్మచారిని విపరీతంగా నటిస్తున్నాడు. ఇంకో బ్రహ్మచారి ఉంటే పాపం గురుగారు నన్ను ఈ వాగును దాటియండి, నేను ఒక్కతానే ఉన్నాను, ముగ్గురు అయిపోతుందంటే సరే అని ఇంకో బ్రహ్మచారి రామా అని చెప్పేసి ఆ కన్యను భుజం మీద కూర్చొని పెట్టుకొని ఆ నదిని వాగును దాటిపించాడు. ఇంకో పక్కలో ఉన్నాడు అస్సలు మండిపోతున్నాడు, చూడ్డమే తప్పు అంటే భుజం మీదకి ఎక్కించుకున్నాడు కదా అని చెప్పేసి. ఇంకా మళ్ళీ అక్కడ వాగు దాటిన తర్వాత ఆమెను అక్కడ దింపేసి గురుగారి దగ్గరికి వచ్చారు. గురుగారి దగ్గరికి ఫాస్ట్గా వచ్చి గురుగారు వీడు ఎంత తప్పు చేశారో తెలుసా, మీరైతే చూడకూడదన్నారు, వాడు భుజం మీదకి ఎక్కించుకున్నాడు అని చెప్పేసి ఊరికే వాడి మీద అంతా లేనిపోయి చాడీలు చెప్తూ ఉన్నాడండి. గురుగారు నెత్తి మీద చేయి పెట్టుకున్నాడండి. వాడు వాగుకు అటువైపు నుంచి ఇటువైపు కేవలం భుజం మీదకే ఎక్కించుకున్నాడురా, నువ్వు బుర్ర లోపలికి ఎక్కించుకున్నావు కదా ఆ అమ్మాయిని, ఇక్కడ దాకా తీసుకొచ్చేసావు, వాడు అక్కడే వదిలిపెట్టి వచ్చాడు, నువ్వు ఇక్కడ దాకా ఆ అమ్మాయిని తీసుకొచ్చేసావు కదా బుర్రలో కూర్చొని పెట్టుకొని. అంటే మహత్వ బుద్ధి పోలేదు, దాని మీద ఉన్న వాల్యూ పోలేదు నీకు. ఇలా ఊరికే బయట పెద్ద విరక్తుల్లాగా సత్య హరిశ్చంద్రుల్లాగా పతితుల్లాగా కనిపిస్తుంటారు, కానీ లోపల మాత్రం ఇదే దరిద్రం ఉంటుంది. అంటే ఇలాంటి వాళ్ళని ఎక్కువ నువ్వు డౌట్ చేయాలి, ఇలాంటి వాళ్ళని ఎక్కువ నువ్వు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఊరికి బయటికి మంచి వాళ్ళకి కనిపించుకోవాలి నటిస్తుంటారు, కానీ లోపల మాత్రం ఆ వాసనలన్నీ అలాగే ఉంటాయి. అందుకే మందబుద్ధి అయినోడు ఇలా నాటకాలు చేసి జీవితం వేస్ట్ చేసుకుంటాడని చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో జ్ఞానాద్ గలిత కర్మాయో లోకదృష్ట్యాపి కర్మకృత్ నాప్నోత్యవసరం కర్తుం వక్తుమేవ న కించన. జ్ఞానాద్ గలిత కర్మాయో లోకదృష్ట్యాపి కర్మకృత్ నాప్నోత్యవసరం కర్తుం వక్తుమేవ న కించన.
జ్ఞానాత్ గళిత కర్మయో, జ్ఞానము ద్వారా ఎవడి కర్మ కరిగిపోయిందో అంటే లేకుండా అయిపోయిందో. ఎలా లేకుండా అయిపోతుంది? జ్ఞానము ద్వారా. ఎందుకంటే ఆయనకు కర్తృత్వ భావమే పోతుంది. కర్తృత్వ భావంతో చేసిన కర్మే నీకు బంధనానికి కారణమవుతుంది. కర్తృత్వ భావం లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితోటి చేసిన కర్మ నీకు బంధనానికి కారణం కాదు. కాబట్టి ఆ కర్తృత్వ భావమే లేదు. కాబట్టి ఆ జ్ఞానము ద్వారా కర్తృత్వ భావం పోయి కర్మలు నశించిపోతాయి. లోకదృష్ట్యాపి కర్మకృత్, లోకదృష్టి చూడడానికి ఆయన కూడా పనులు చేస్తున్నాడు, సామాన్య వ్యక్తిలాగా కనిపిస్తుంటాడు. కానీ నా ఆప్నోత్యవసరం కర్తుం వక్తుమేవ నకించన. అలాంటి మహానుభావుల గురించి ఆయన అజ్ఞాని అని కానీ, ఆయన ఇట్లని కానీ, ఆయన జ్ఞాని అని కానీ మనం ఏమి చెప్పలేము. ఇక్కడే ఎమ్మిగనూరులో గోరంట్ల స్వామి అని ఉన్నాడు. ఆయన పొలం పని చేసుకుంటున్నాడు. ఆయన పొలం పని చేసుకొని రాత్రిపూట్ల భక్తుల ఊర్లకు పోయిడ్చి మంచి వేదాంతము ఇలా సేమ్ అష్టావక్ర గీతలో ఉన్న తత్వాన్ని, మంచి వేదాంతాన్ని బాగా ప్రచారం చేశాడు. మళ్ళీ రూపాయి ఎవరి దగ్గర ఏమి ఆశించడు. ఇంకా ఆయన సొంత డబ్బులే ఛార్జీలకి దానికి ఖర్చు పెట్టుకొని అప్పుడప్పుడు ఇంకా భక్తులకే సహాయం చేశాడు. కానీ ఆయనకి వీళ్ళ అవసరం కూడా లేదు. మరి ఆయన ఎర్రబట్టలు వేసుకోలేదు, సన్యాసం తీసుకోలేదు, ఆయన మా గురువు ఎట్లయితాడు అనుకుంటే మన మూర్ఖత్వం అంతే. జ్ఞాని ఏ అవస్థలో అయినా అంత, గృహస్థాశ్రమంలో కావచ్చు, బ్రహ్మచారి అవస్థలో చిన్న పిల్లోడు కావచ్చు. శంకరాచార్యుల వయసు ఎంత? అతని శిష్యుడు మండన మిశ్రుడు 80 సంవత్సరాలు. తల వంచలేదు అక్కడ. ఎప్పటికీ ఏ సమయంలో ఎప్పుడు ఎవరు జ్ఞానులు ఎవరు గురువులు అయిపోతారో తెలియదు. అందుకే అలాంటి జీవన్ముక్త పురుషులు, తత్వజ్ఞానము కలిగిన వారు సామాన్య వ్యక్తుల్లాగా ఉండి సామాన్య పనులు చేసుకున్నారు కదా అని చెప్పేసి తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళ గురించి వాళ్ళు జీవన్ముక్త పురుషులు కారా అవునా నీకు జీవన్ముక్త పురుషులే తెలుస్తుంది, కానీ మనకు సామాన్య వ్యక్తులకి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ కర్తృత్వ భావం పోయింది. అది బాధితానువృత్తి నుంచే అలాంటి పనులు జరుగుతూ ఉంటాయి. ధర్మవ్యాధుడు మాంసం కత్తిరించలేదు. అలాగని చెప్పేసి వీడు నా గురువు ఏంటి అని కౌశికుని కనిపించిందా లేదా? అయ్యో ఈయన శిష్యురాలే అంత మహాపతివ్రత మహాజ్ఞాని అయింది, గురువు ఎంత గ్రేట్గా ఉంటాడని ఆశతోటి వస్తారు. ఈయన చూస్తే మాంసం కత్తిస్తూ ఉంటాడు. ఆ మాంసము నెత్తురు సీము అంతా గలీజు ఈగులు మూగుతూ ఉంటాయి. అయ్యో ఈయన నా గురువు, ఈయనేంటి ఇట్లున్నాడు, ఈయనను చూసి ఆయన గుర్తుపట్టేస్తాడు. త్రికాల జ్ఞాని కూడా అయింటాడు. అంటే ఆయన చేస్తున్న వ్యవహారం చూసి మనము అందాజు వేసేటే తక్కువ వేసింటే కానీ మనము అలాంటి గురువులు కోల్పోతారు. శరీరగత దోషాలు చూసి మనం అందాజు వేయలేము. అలాంటి స్థితిలో ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో క్వ ప్రకాశోవా హానం క్వచన కించన నిర్వికారస్య ధీరస్య నిరాతంకస్య సర్వదా క్వత్వమహ్వా ప్రకాశో వా హానం క్వచన కించన నిర్వికారస్య ధీరస్య నిరాతంకస్య సర్వదా. నిర్వికారుడైన ఆ జీవన్ముక్త పురుషుడు ధీరుడు, నిరాతంకమైన ఎప్పుడు సర్వదా నిరాతంక స్థితిలో శాంతంగా ఉన్న వ్యక్తికి క్వతమః క్వ ప్రకాశ, ఆయనలో తమో గుణ ప్రధానమైన అంధకారము అజ్ఞానం ఎక్కడా, మళ్ళా అజ్ఞానము తొలగించడం ఏంటి? ఆ అంధకారము లేదు, అంధకారం తొలగించిన ప్రకాశము లేదు.
ఆయనే ఉన్నాడు, స్వయంగా ఉన్నాడు. హానం క్వచన కించన, ఆయనకు హాని లేదు, ఏమీ లేదు, స్వతంత్రుడుగా ఉంటాడు. ఆయనను మళ్ళా ఇంకోసారి నస పునరావర్తతే తరతి శోకం ఆత్మవిత, ఆ స్థితిని పొందిన తర్వాత మళ్ళీ వాపస్సు అజ్ఞానంలోకి రావడం అనేది ఉండదు. తరతి శోకం ఆత్మవేదు, మళ్ళీ జీవితంలో దుఃఖం అనేది ఆయనకు టచ్ కూడా కాదు. ఆయన శరీరంలో విచిత్రమైన పనులు జరుగుతూ ఉంటాయి. అవన్నీ చూసి మనం తక్కువచన వేసుకోకూడదు. రామకృష్ణ పరమహంసలకి గొంతు క్యాన్సర్ వచ్చింది, దాన్ని ఆయన మేలు చేసుకోలేకపోయిండు, ఆయనేం గురువు, ఇంకా మమ్మల్ని ఏం ఉద్ధరిస్తాడు? ఇవన్నీ మనకిచ్చి వాళ్ళకి ఎందుకు ఆ శరీరం మీద మోహమే ఉండదు. శివరామవధూతులు తెల్లపాలు తాగేవారంట. ఎవరన్నా కానీ పాన్ పరాగ్ వేసుకున్న వాళ్ళని ఎల్లగొట్టేసాడు ఇక్కడ. పాన్ పరాగ్ వేసుకునేవాడు ఈడేం సాధు అని చెప్పేసి. కానీ జ్ఞానుల విషయంలో అవన్నీ దోషాలు కాదు. మా గురువులు అంతా బాంగు తాగేవాళ్ళంటే అభయానంద సరస్వతి అని. వాళ్ళు చాలా పెద్ద వాళ్ళకి గురువు, వాళ్ళు కలియుగ వశిష్ఠులు అనేవారంట. కర్మకాండము వేదాంతం అని కంటపాఠం ఉండి మళ్ళీ శ్రోత్రియులు అవధూతలు హనిమ గరిమాది సిద్ధులంతా ఉండేది. ఇట్లా నీళ్ళు తీసుకొని అట్టేస్తే నెయ్యి ఏదన్నా వస్తే అయిపోయేదంట. అంత సిద్ధ పురుషులు వాళ్ళు. బాంగు తాగుతూ ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు తక్కువ అంచనా ఎన్నికపోకూడదు. ఎవరు ఎట్లుంటారో మనకు తెలియదు. ఇలాగే ఇంకా వీళ్ళ అవధూతులు భలే విచిత్రంగా ఉంటారు. మరీ అంత విపరీతమైన క్లెన్లీనెస్ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడే కల్లూరులో, రాయచూరులో అడవీశ స్వామీజీ వాళ్ళ గురువులు ఉన్నప్పుడు అక్కడికి ఏదో కార్యక్రమానికి పోతే ఇంకా భేద బుద్ధులు చూపించారు. వీళ్ళంతా కొంచెం తక్కువ జాతి అని చెప్పేసి బయట నిలబెట్టింటే ఇంకా బయట నుంచినే అన్నం సున్నం కానీ బచ్చాలు పురుగులు కానీ అని ఒక మాట అన్నాడట. భోజనం కూర్చున్న వాళ్ళందరూ ప్లేట్లో అంత పురుగులు సున్నం అయిపోయిందంటారు. మళ్ళీ లోపల నుంచి గురుగారికి ఏ రామా ఏంట్రా అంటే కానీ మళ్ళీ అది నార్మల్ అయిపోయింది. అంత అతీతమైన శక్తులు ఉంటారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ లింగం తిని అక్కడ ప్రవచనానికి పోతే కన్నా ఇంకా ఉదయం గురుగారు బయటికి వెళ్తారు, బాత్రూమ్కి వెళ్తాడు కదా అని చెప్పేసి చెమ్ము నీళ్ళు తీసుకొని ఒక సేవకుడు రెడీగా ఉండేవాడు. ఒకసారి 6-7 మంది రెడీ అయిపోయారంట. ఈరోజు ఆ సేవ నేను పోవాలి గురుగారు. 6-7 మందికి 6-7 శరీరాలతో ఆ రోజు కనిపించారు. అందరికీ ఈరోజు నేను ఆ గురు సేవ చేసుకున్నానని ఆనందపడ్డారు. అలాంటి 1 కాదు 2 కాదు వాళ్ళ మహిమలు వాళ్ళు. మళ్ళా భలే విచిత్రంగా ఉంటుంది. మనం అర్థం చేసుకోలేము. మన ఈ చిన్న దృష్టికి చూసి వాళ్ళ శరీరంలో జరిగే క్రియలు చూసి తక్కువ వెంచన వేసుకోకూడదు. జీవన్ముక్త పురుషుడు అలాంటి స్థితిలో ఉంటారు. వాళ్ళకు అజ్ఞానం కానీ మళ్ళీ ఇవన్నీ ఏమి అంటుకోవడానికి ఆస్కారమే ఉండదు. నెక్స్ట్ శ్లోకంలో క్వధైర్యం క్వవివేకిత్వం క్వ నిరాతంకతాపి వా అనిర్వాచ్య స్వభావస్య నిస్వభావస్య యోగినః క్వధైర్యం క్వవివేకిత్వం క్వ నిరాతంకతాపి వా అనిర్వాచ్య స్వభావస్య నిస్వభావస్య యోగినః. అద్భుతమైన స్వరూప స్థితిలో ఉన్న వ్యక్తికి ధైర్యంతో పని ఏముంది? ఇప్పుడు మనకు ధైర్యము ఎంత అవసరం ఉంటుంది. ధైర్యం తగ్గిపోయిందంటే భయం వేస్తుంది. ఇల్లు వదిలిపెట్టి స్టార్టింగ్లో సాధకులు వస్తుంటారు, చూస్తూ ఉంటారు, ఎన్నో ఓపులు పెట్టుకొని వస్తుంటారు. ఆశ్రమాలకు వస్తే గురువులకు పోతే ఏదో జీవితం మారిపోతుందని చూస్తే బయట ప్రపంచం కన్నా ఆశ్రమంలో పెద్ద యుద్ధాలు రాగద్వేషాలు ఘోరంగా ఉంటాయి.
ఉన్న ఆశ మొత్తం చూరైపోతుంది. అయ్యో! ఏంది వీళ్ళు ఇట్లున్నారు, ఏమో అయిపోతాము, ఇక్కడ జ్ఞానాన్ని పొందేస్తాం అనుకుంటే కానీ ఇక్కడ ఇంకా పెద్ద ఘోరంగా ఉంది కదా ప్రపంచం అని. ఆ నిరాశ వచ్చినప్పుడు అక్కడ 4 సంవత్సరాలు మాతా మాణికేశ్వరం ఆశ్రమం అంతటి మహాయోగిని దగ్గర సేవ చేస్తున్నప్పటికీ కూడా రాత్రిపూట్ల అర్ధరాత్రులు ఉలిక్కి పడేవాళ్ళు. ఏమి ఇన్ని 4 సంవత్సరాలు అయిపోతూ ఉంది, ఇంకా ఏమీ కాలేదు, జ్ఞానం పొందలేదు, అసలు ఏం చేస్తున్నాను, అదే ఇంతకు ముందు ఉన్న భయము అలాగే ఉంది, జీవితం వ్యర్థమైపోతుందా, అసలు నేను ఈ మార్గంలో ముందుకు వెళ్తానా లేదా, ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా నిద్ర అనేది లేదు. భయంతోనే జీవితం ఉంటుంది. ఎప్పటి వరకు నీ స్వరూప జ్ఞానం కలగదో భయపడుతూ జీవించాలి. చాలా అట్లా బెదిరి ఉలిక్కిపడి నిద్రలేసి అయిపోయి జీవితం అంతా అయిపోయి ఇంకా వేస్ట్ అయిపోతున్నారు. దోబిక కుత్త నా గరక నా గాడుక అలా అయిపోయింది. అక్కడ పని చేయకు, అక్కడ పనికి రాకుండా పోయాను, ఇక్కడ మోక్షాన్ని కూడా పొందలేకపోతున్నాను, జీవితం ఇంకా టైం వేస్ట్ అయిపోయిందని భలే భయం వేసేది. మళ్ళా పూర్వజన్మ సుకృతం వల్ల, గురువుల కృప వల్ల ఈ వేదాంతం విన్న తర్వాత ఓహో అసలైంది లేదు, అక్కడ శాంతి దొరుకుతుంది. ఓహో ఇక్కడ ఉంది అసలైన ఎక్సర్సైజు, అసలైన యుద్ధం మనసు బుద్ధులతోటి అజ్ఞానం ఆవరణ భంగంలో ఉంది. అనవసరంగా నేను అక్కడెక్కడ ఏమో ఉంది అని చెప్పేసి అన్ని ప్రయత్నాలు చేస్తాడు సాధకుడు. గుహలో కూర్చుంటాడు, ధ్యానాలు చేస్తాడు, జపం చేస్తాడు, ప్రాణాయామాలు చేస్తాడు, స్పిరిచువల్ రొమాంటిసిస్ అంటారు. వీళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నీ ఒక ట్రై చేసేస్తాడు. ఎక్కడ ఏమీ జరగదని కొన్ని రోజులు ప్రయత్నం చేస్తేనే అర్థమైపోతుంది, వామ్మో ఇక్కడ ఏమీ జరిగేటట్లేదు, ఇక్కడ జీవితం నాశనం అయ్యేటట్టుంది. మళ్ళా దాన్ని వదిలిపెట్టి ఇంకో చోటు పోతాడు, అక్కడ పోతాడు, భయంతోనే జీవిస్తూ ఉంటాడు. ఇంకా చాలామంది ఇంకొద్దిగా వయసు ఎక్కువైపోయింది అనుకో, మా గురుగారు అన్నారు, కాంప్రమైజ్ అయిపోతారంట. ఇంకా మోక్షము లేదు, ఏమీ లేదు, ఇంకా మాన మర్యాద కాపాడడానికి ఎలాగో ఎర్రబట్టల్లోకి వచ్చేసాము, ఏదో ఒక ఆశ్రమం చూసుకొని కొన్ని రోజులు అక్కడ సేవ్ చేసుకొని సెటిల్ అయ్యి ఇంకా శరీరం వదిలిపెట్టి టైంపాస్ చేయాలని ఇంక వదిలిపెట్టేస్తారు, చేతులు పైకి ఎత్తేస్తారు. ఇంక నా వల్ల కాదు, కాని పని కోని పని అని చెప్పేసి. సామాన్యము కాదు ఈ సాధన పనులు. అలాంటి అప్పుడు ధైర్యము చాలా అవసరం ఉంటుంది. భయం ఉన్నప్పుడు అప్పుడు గురువులు ఇచ్చే ధైర్యం కానీ, శాస్త్రంలో ఉన్న కొన్ని ఎంతోమంది జీవన్ముక్తి పురుషుల చరిత్ర, ఇవన్నీ ఆ ధైర్యం చాలా అవసరం ఉంటుంది. కానీ ఆ స్థితిని పొందిన తర్వాత మళ్ళీ ధైర్యంతో పనేముంది, ఉన్నది అతను ఒకడే ఉన్నాడు, తనకు భిన్నంగా ఇవన్నీ ఊహించుకున్నాడు. ఇప్పుడు అన్నింటికీ ఆత్మస్వరూపుడు అయిపోయినాడు, ఇంకా ధైర్యంతో పని లేదు. ఆ ధైర్యం ఎలా వస్తుందంటే విద్యారణ్య స్వామీజీ చెప్తాడు, వేదాంతం చదివితే నీకు అంత ధైర్యం వస్తుంది. ధైర్యైరావత శాంతిదేను దమన మందార వృక్షం సదా మైత్ర్యాద్యప్సరసం వివేకసురగం సంతోషచింతామణిం ఆత్మజ్ఞానమహామృతం సమరసం వైరాగ్యచంద్రోదయం వేదాంతార్ణవమాశ్రయన్ననుదినం సేవస్వమోక్తిశ్రియం. అక్కడ అరణిమంతనం చేస్తే ఐరావతం ఎలా వస్తుందో, ఇక్కడ వేదాంత విచారంతో నువ్వు అరణిమంతన చిలికితే, మజ్జిగని చిలికితే వెన్న ఎట్లా బయటకు వస్తుందో అట్లా నీలో అంత బలమైన ధైర్యం వస్తుంది వేదాంతంతో. నువ్వు వేదాంతంలోనే నువ్వు ఆ ధైర్యం నీకు వచ్చింది. మిగతా నువ్వు డబ్బులు నీ దగ్గర పెట్టుకో, ఎంత ఆస్తన పెట్టుకో, ఇంకా నీకు ఇంకా విపరీతమైన భయం వేస్తుంది. పుత్రాదభి భాజాం భీతి, డబ్బులు ఉంటే నీకు సొంత పిల్లల నుంచినే నీకు ఆపత్తి వస్తుంది అని భజగోవిందంలో శంకరాచార్య చెప్పారు. ఒక వేదాంతమే నీకు ఆ ధైర్యాన్ని ఇస్తుంది. మళ్ళా వైరాగ్యం కూడా. మళ్ళీ వేదాంతాన్ని చేస్తే మైత్రాది ఈ దైవీ సంపత్తులంతా అక్కడ అప్సరసలు ఎలా ఉత్పన్నమవుతారో సముద్ర మంత్రం చేసినప్పుడు ఇక్కడ నీలో ఉన్న దైవీ సంపత్తులు ఒకటే మైత్రాది మంచి మంచి గుణాలు నీలో ఉత్పన్నమవుతుంటాయి. వివేకతురగం, బుద్ధి విపరీతంగా షార్ప్ అయిపోతావు. వేదాంత విచారణ చేసేటోళ్ళు మళ్ళా వ్యవహారం చేస్తే కూడా వ్యవహారం కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. సూపర్ షార్ప్ అయిపోతారు. మైండ్ని ఫోకస్ చేయడం అర్థమైపోతుంది.
మళ్ళీ ఆత్మజ్ఞానం అనే మహా అమృతమే వచ్చేస్తుంది. వైరాగ్య చంద్రోదయం, అక్కడ చంద్రుడు పుట్టినట్టుగా ఇక్కడ వైరాగ్యం పుడుతుంది. అందుకే వేదాంతం చదువుతూ ఉంటే ఆ ధైర్యం వస్తూ ఉంది. ఇప్పుడు ఆ వేదాంతం పని కూడా అయిపోయింది అవధూతకు. అందుకే ఇప్పుడు ఆ ధైర్యంతో కూడా పని లేదు. ఇప్పుడు భయం లేదు కదా, భయం ఉన్నప్పుడు ధైర్యం అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆ అవధూతకు భయమే లేదు. తనకు భిన్నంగా ఏమీ లేనే లేదు కదా, తను పూర్ణుడని తెలిసిపోయింది కాబట్టి, నిర్భయుడనే విషయం తెలిసిపోయింది కాబట్టి ధైర్యంతో పనేముంది. వివేకం, అజ్ఞానం ఉన్నంతసేపు అది భయపెడతానే ఉంటుంది. ఇప్పుడు ఆయనకు తన స్వరూపాన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఇంకా ఈ వివేకము, ఈ శ్రవణ మననాల నిత్యాసనాలతో కూడా ఆయనకు అవసరం లేదు. నిరాతంకతాపి, ఫస్ట్ ఆతంకం, ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని, ఏదో ఒకటి తెలియని భయము, ఎప్పుడు ఏం జరగచ్చు ఏమో అని చెప్పేసి, భవిష్యత్తులో ఏం జరగచ్చేమో అని, అవన్నీ ఏమీ లేదు. 3 కాలాలు కూడా కల్పితమే, వర్తమానము భవిష్యత్తు అవి ఇవి అని. ఉన్న వస్తువుల అభావులు, మిథ్యా వస్తువులని దృష్టిలో పెట్టుకుని 3 కాలాలు ఉన్నాయి. ఎప్పుడు ఉన్న నిత్య స్వరూపానికి భవిష్యత్తు, మన ఆత్మకు భూతకాలం ఏంది, వర్తమానం ఏది, భవిష్యత్తు ఏంది. కాలాలన్నీ, టైము, స్పేసు ఇవన్నీ కూడా కల్పితమే. ఇవన్నీ పరిచ్ఛిన్న బుద్ధిలో లిమిటేషన్లో ఉన్నాం కాబట్టి కల్పితమే. భూలోకంలో ఉన్నాం కాబట్టి ఈస్ట్ వెస్ట్ డిస్టెన్స్, పైనకి శాటిలైట్ల పైనకి పోతే దిక్కులే లేవు. అలాగే ఈ పరిచ్ఛిన్న బుద్ధిలో ఉన్నాం కాబట్టి సమయము, ఇవి ఆకాశం ఇవన్నీ కూడా స్వరూపములకు పోతే అసలు సమయము లేనే లేదు అక్కడ. జనక మహారాజున పురాణంలో వస్తుంది, 7 రోజులు అష్టావక్రుడు సమాధి, గుర్రం మీదనే సమాధి స్థితికి పంపించేసి ఉంటాడు. భార్య పిల్లలంతా 7 రోజుల తర్వాత బయటకు వస్తే 7 రోజులు ఏమైపోయింది, మేము అసలు బతికినాడో సచ్చినాడో అనుకుంటే మమ్మల్ని వదిలిపెట్టి అట్లా నేడుస్తుంటారు. ఏంటి 7 రోజులు, ఇప్పుడు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచిన 7 రోజులు అంటున్నారేంటి అన్నాడు. ఆ 7 రోజులు కూడా అసలు తెలియలేదు. ఆ స్వరూపంలో పోయిన తర్వాత సమయం లేనే లేదు. అనవసరంగా ఏమేమి కల్పితం ఇవ్వంత సమయం కూడా. అలాంటి గొప్ప స్థితిలో ఉన్నవానికి ఏ ఆతంకం ఉంటుంది. కాబట్టి అనిర్వాచ్య స్వభావస్య నిస్వభావస్య యోగిన, ఆ స్వభావం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువే. అది శబ్దాలకి కూడా అది గోచరమైనది, లిమిటెడ్ కాదు కదా. అనంతమైన జ్ఞానం, అది అనంతమైన స్వరూపం. ఎంత తక్కువ చెప్పుకున్నా కూడా శివుడే లేఖకుడై ఈ పృథివీ మొత్తాన్ని పేపర్లాగా చేసుకున్న, సముద్రంలో ఉన్న నీళ్ళనంతా ఇంకులాగా వాడుకున్నా కూడా ఆ భగవంతుని మనం వర్ణించలేమని మహిమ స్తోత్రాలు వర్ణన వస్తుంది. ఇంక మనం ఈ శబ్దాలతోటి ఎంత అని దాని గురించి, మూగువాడు బెల్లం నాకినట్టు అంతే. మూగువాడు బెల్లం నాకితే ఎట్లుందో ఆయన ఎలాంటి తీపెట్టి చెప్పగలడా, బస్ అనుభవించాడంతే, చెప్పలేడంతే. రామకృష్ణ పరమహంసులు కూడా అంతే. ఆ స్థితి ఎట్లుంటుందో కొద్దిగా చెప్పండి అంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఆ స్వయంగా ఆ స్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ స్థితి గురించి చెప్పడం అంటే అందులోకి వెళ్ళిపోవడమే. దాని గురించి నిర్వచనం లేదు. శబ్దాల ద్వారా ఇట్లా అట్లా అని ఎక్కువ చెప్పలేదు. నెక్స్ట్ శ్లోకంలో అందుకే న స్వర్గో నైవ నరకో జీవన్ముక్తిర్న చైవహి బహునాత్ర కిముక్తేన యోగదృష్ట్యా న కించన. న స్వర్గో నైవ నరకో జీవన్ముక్తిర్న చైవహి బహునాత్ర కిముక్తేన యోగదృష్ట్యా న కించన. ఆ జీవన్ముక్తి అవస్థలో ఉన్న వ్యక్తికి స్వర్గము లేదు, నరకము లేదు. ఇంకోటి చూడండి, పెద్ద మాట అన్నాడు,
చాలా ధైర్యం ఉండాలి అష్టావక్ర గీత చదవాలంటే. జీవన్ముక్తిర్న చైవహి. ఇప్పుడు వరకు జీవన్ముక్తి పురుషుని లక్షణాలు చెప్పుకొచ్చాడా? ఇప్పుడు కత్తి తీసుకొని నరికేసాడు ఆ జీవన్ముక్తి అవస్థ నుండి. సచ్చిదానంద స్వరూపంలో ఈ జీవన్ముక్తి అవస్థ ఏంటిది? మనం చూసేటోళ్ళ ఆ పేర్లు పెట్టుకుంటున్నాం అంతేగాని సూర్యుడు ప్రకాశం అంతే, ప్రకాశకుడు, ఆయన ఇల్యూమినెన్స్ అంతే, ఇల్యూమినేటర్ అని మనం ఆయనకు ఆ కర్తృత్వ భావన ఆరంభం చేసి పెట్టుకుంటున్నాం, కానీ ఆయనలో అది లేదు. అలాగే జీవన్ముక్త పురుషుల్లో ఇది జీవన్ముక్త అవస్థ అని తన స్వరూపం కన్నా ఏదో భిన్నమైన అవస్థ కాదు ఇది. జీవన్ముక్తి జీతే హుయే ముక్తు అంటే ఈ శరీరంలో అవిద్య లేశంతో కొద్దిగా జీవభావం ఉండంగానే ఆ జ్ఞానం ద్వారా ఆనందంగా ఉండేవాడు, అంటే అంటకుండా ఉండేవాడు అని అర్థం. ఇది ఒక అవస్థ, స్థితినే. నిర్గుణ నిరాకార స్వరూపంలో ఈ అవస్థలు లేవు. చూసేవాడు ఆరోపణలు చేసుకొని అలా ఆయనకు జీవన్ముక్తుడని పేరు చెప్తున్నాడు, కానీ ఆయనలో అలాంటి జీవన్ముక్త అవస్థ అన్న అవస్థ కూడా ఉండదు. కేవల శుద్ధ స్వరూపుడుగానే ఉంటాడు. బహునాత్ర కిముక్తేన యోగ దృష్ట్యా కించన. అసలు ఆ స్వరూప దృష్టిలో చూస్తే ఏమీ లేదు. తన తప్పితే తనకన్నా మించి వేరే వస్తువు దానికి ఈ అవస్థలకు దేనికి అస్తిత్వము తావు లేనే లేదు. జీవన్ముక్తి అవస్థ కూడా భ్రాంతినే. మళ్ళా దాన్ని మోక్ష ఫస్ట్ జీవన్ముక్తి అవస్థను పొందాలని చెప్పేసి దాన్ని కోరికలాగా పెట్టుకొని మళ్ళా నీ మనసు బుద్ధులకి భోజనం పెట్టుకో, మళ్ళా యాక్టివ్ అయిపోతుంది. నేను జీవన్ముక్తిని కావాలి. ఏమి కావద్దు. అయిపోయిన అన్ని అనర్థాలు ఏమేమో వికారాలు అయిపోయి అవన్నీ వదిలేసుకో. అయిపోయింది, ఇప్పటి వరకు అయిపోయింది సార్లు, ఇంకేమీ అవ్వద్దు, ఏమీ కానని అనుకో, అసలైంది బయటకు వస్తుంది. కాబట్టి ఆ జీవన్ముక్తి అవస్థ కూడా అంతంలో ఉండదు. ఈ జీవన్ముక్తి వివేకంలో కూడా వస్తుంది లాస్ట్లో. విద్యారణ్య స్వామి రాసిన జీవన్ముక్తి వివేకంలో ఇది కూడా ఈ అవస్థల కిందకే వచ్చేస్తుంది. మళ్ళీ దీన్ని ఏదో టార్గెట్ పెట్టుకొని మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకండి. నెక్స్ట్ శ్లోకంలో నైవ ప్రార్థయతే లాభం నా లాభేనాను శోచతి ధీరస్య శీతలం చిత్తం అమృతేనైవ పూరితం. నైవ ప్రార్థయతే లాభం నా లాభేనాను శోచతి ధీరస్య శీతలం చిత్తం అమృతేనైవ పూరితం. నైవ ప్రార్థయతే లాభం. నాకు నేను ఎప్పుడు లాభంలోనే ఉండాలనే భావన ఉండదు, ఆ స్వార్థమే ఉండదు ఆయనకు. నా లాభే నాను శోచతి. ఒకవేళ ఏదన్నా లాస్ అయిపోతే మళ్ళీ దానివల్ల దుఃఖాన్ని కూడా పొందుడు. ధీరస్య శీతలం చిత్తం అమృతేనైవ పూరితం. చాలా శీతల స్వభావమై అమృతంలో వాళ్ళు తేలాడుతూ ఉంటారు. వాళ్ళకి లాభము ఉండదు, లాసు ఉండదు. చెప్పాను కదా, చిన్మయానంద స్వామీజీనే ఇప్పుడు పూనాలో ఒకసారి గొడుగులు కొన్నికి పోయాడు. గొడుగులకి సైడ్ దగ్గర పోతే బేరమాడి బార్గెనింగ్. ఆయన ఎంతో చెప్పిండు, 200 ఎంతో అప్పుడు చెప్పిండు, ఏదో 100కో ఎంతకో అడిగిండు. ఇంకా బేరం తెగక ఇంకా బాగంటే బాగా ఆడినట్ట బేరం. ఇంకా సరే అని కుదరక వాపస్ వెళ్ళిపోతా ఉంటే ఇంకా సేటు ఎలాగైనా సాధు కదా, పోనీలే సాధుకి దానం ఇచ్చాము, ఆయన వాస్తవంగానే అతను లాభం లేకుండా ఇంకా అసలు రేటు కన్నా కొద్దిగా తక్కువ అయినా కూడా సరేలే ఒక విద్యార్థుల కోసం అంటున్నాడు, దానం ఇచ్చామనుకుందామని చెప్పేసి బయటకు వెళ్ళిపోతున్నాయని పిలిచి మరి
సరేలే స్వామీజీ, ఇంకా మీరు సాధువులు కదా, ఇంకా మనకి లాభం రాకపోయినా పర్వాలేదు, మేము దానం ఇచ్చినాం అనుకుంటాము, తీసుకోండి అని ఇచ్చేసారు. మళ్ళా ఇస్తే కదా 5 కొడుకులకి 1000 రూపాయలు అవుతుంది, అతనికి 5000 ఇచ్చాడు. ఆశ్చర్యపోయాడు, ఏంటి అని చెప్పేసి. స్వామీజీ 1000 రూపాయలే కదా అయింది, ఉంచుకో, నేను కేవలం నీలో ఉన్న ఒక తత్వాన్ని, దానం చేసే గుణాన్ని నేను బయటికి తీయాలని ప్రయాసం అంటే, ఎప్పుడు చెయ్యి ఇలా పైన ఉండదు, ఇలా పోవద్దు. ఎప్పుడు నీ స్వార్థము, నువ్వు లాభాన్ని పొందాలనే తత్వాన్ని వదిలిపెట్టు. ఇక దానం చేసే గుణం వల్ల అని కలియుగంలో ఒక పాదం ధర్మం ఇంకా మిగిలి ఉండేది. అది కూడా నువ్వు కట్ చేస్తే కానీ ఇంకేమి, మొత్తం కలియుగంలో ఇంకేమీ ధర్మమే ఉండదు. నీలో ఆ దానం చేసే గుణం తెప్పించడానికి నేను ఇలాను, కానీ నాకు ఈ డబ్బులతో మాకేం అవసరం ఉంటుంది. 5000 ఇంకా 4000 ఎక్స్ట్రా ఇచ్చిపోయాడు. ఋషికేశ్లో ఒక ఆయన, ఒక కైలాసాశ్రమంలో ఒక మహానుభావుడు ఉంటాడు. అంటే సమాజంలో కూడా ఒక వ్యక్తుల్ని మంచి వాళ్ళు చేయాలనే తత్వం ఉంటుంది వాళ్ళు. అందరూ భిక్షాటన పోతుంటే ఒకడు భయంకరమైన కంజూసుడు ఉంటాడు. అతని ఇంటికి పోతే తిట్టి పంపిస్తుంటాడు, కానీ అతను ఏమీ ఇవ్వడు. అతని గురించి ఎక్కువ సాధువులు చెప్పేసరికి ఈయన రోజు ఆ ఇంటికి పోతుంటాడు. ఈయన పోతే కూడా ఈయనను కూడా తిట్టి పంపిస్తాడు, మా దున్నపోతల్లాగా ఉన్నారు, కష్టపడి తినొచ్చు కదా, అట్లా ఇట్లా. ఇంకా మిగతా వాళ్ళు ఆ ఇంటికి పోకుండా వదిలేస్తే ఈయన మాత్రం తిడుతుంటే కూడా పోతుంటే ఆ ఇంటి వారికి ఇంకా కోపం వచ్చింది. ఏంటి వీడు, మిగతా వాళ్ళంతా ఆపేశారు, వీడు మాత్రం రోజు మళ్ళా భిక్షాందేహి అని వస్తున్నాడు, నారాయణ హరి అంటున్నాడు అని చెప్పేసి వీరికి అవమానం చేయాలని చెప్పేసి ఒకసారి విత్తనాలు ఏమో తీసుకున్న తర్వాత పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, ఆ పొట్టుని తీసి తన ప్లేట్లో వేసాడు. ఆనందంగా తీసుకొని ఈ సాధు ముందుకు వెళ్తున్నాడు. మా ఓనర్కి ఇంకా పిచ్చి లేచింది. అయ్యో, నేను వీడు ఇంకా ఇబ్బంది పెట్టాలి, హింస పెట్టాలని ఉద్దేశం చేస్తే వీడు సంతుష్టిగా ఉన్నాడు కదా, మళ్ళా పిలిచానంట. ఏంటి, నేను నిన్ను అవమానం చేయాలా, ఇది చేయాలంటే నువ్వు ఆనందంగా పోతున్నావు, ఏంటి కథ అన్నాడంట. నేను ఈరోజు గెలిచాను, నీ చేత ఏదో ఒకటి దానం చేపించాను కదా, పొట్టయినా కానీ నువ్వు నాకు ఈరోజు దానం చేసావు కదా, ఏమీ లేదు కన్నా ఏదో ఒకటి దానం చేసావు కదా, నేను గెలిచాను ఈరోజు అన్నాడు. అప్పుడు ఈయనెవరో చాలా విచిత్రమైన సాధు, ఈయన నిజంగా నా మంచి కోసమే ఏదో చేస్తున్నాడని మళ్ళీ ఆయనతోటి స్నేహం పెరిగి ఇప్పుడు ఆ పరివారంలోనే ఒక ట్రస్ట్ మెంబర్ ఉన్నాడు కైలాసాశ్రమం. కంపల్సరీ ఆ పరివారము కైలాసాశ్రమంకి పర్మనెంట్ భక్తులు అయిపోయారు, తాత ముత్తాతల నుంచి. అలా మహానుభావులు అందరిలో ఉన్న ఆ స్వార్థాన్ని కత్తిరించేసి మంచి గుణాన్ని బయటికి తీసుకొస్తారు. ఎప్పుడు మనము అనవసరంగా టెన్షన్ తీసుకుంటూ ఉంటాం. అయ్యో, తక్కువ హుషారుగా ఉంటే మనల్ని అందరినీ ఎక్కువ వాడేసుకుంటారు, మనము లాస్ అయిపోతాం. అట్లా కర్మ సిద్ధాంతం గురించి శాస్త్రం శ్రద్ధ లేకండి. ఎవరి పరిశ్రమాన్ని తినలేడు. ఎవరు ఎంత కష్టపడి ఉంటాడో వాడికి అంతే దొరుకుతుంది. అలాంటప్పుడు నువ్వు బలవంతంగా బిగబట్టుకొని ఎందుకు పట్టుకుంటావు? అది నీదైతే కదా నువ్వు అంత ప్రయత్నం చేయాల్సిన అవసరం. నువ్వు వద్దని ఫ్రీగా ఇచ్చేసి కూడా మళ్ళా నువ్వు వచ్చేస్తావు. సాధు సత్పురుషులు చూడండి, ఏమేమో వదులుకొని వచ్చింటారు, మళ్ళా మండలేశ్వరి మళ్ళీ 1000 కోట్లకి 2000 కోట్లకి మాలికలు అయిపోతారు. అది నీ పాలిట ఉందంటే కనుక వద్దనుకుంటే కూడా మళ్ళీ వచ్చి నీది కాలు కిందికి పడుతూ ఉంటుంది. కర్మ సిద్ధాంతం తెలియక, శాస్త్రం మీద శ్రద్ధ లేక అన్ని చోట్ల బిగబట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది దానం చేసే గుణం, వదిలిపెట్టేది నేర్చుకోవాలి. అన్ని మతాలలో కూడా ఉంటుంది ఈ తత్వం ఇది. కాబట్టి మహానుభావుడు లాభాలు అలాభాల గురించి ఆలోచించడు, వ్యక్తి ఉద్ధారాన్ని ఆలోచిస్తాడు. వాడు ఉద్ధారమవుతాడా లేదా, వాడిని మంచి మార్గంలోకి తీసుకొచ్చి మోక్షానికి అర్హుణ్ణి చేయాలి అనేది టార్గెట్ ఉంటుంది. కానీ ఆ వ్యక్తి నుంచి నేను ఎక్కువ లాభపడాలి, నన్ను వాడు ఎక్కువ వాడుకోకూడదు అని ఇలాంటి స్వార్థ బుద్ధులు ఉండవు. ఇంకా నన్ను ఎంతన్నా, నా శరీరాన్ని, నా శ్రమని, నా డబ్బుల్ని వాడు ఎంత వాడుకున్నా పర్వాలేదు, వాడి జీవితం ఉద్ధారమై వాడు మోక్షానికి అర్హుడైతే చాలనే ఉద్దేశం ఉంటుంది. ఇవన్నీ లెక్కకి, ఇవి హైలైట్ లెక్కకు చేయడు. ఒకడు మంచోడైనడు, మంచి మార్గానికి వస్తున్నాడు అంటే కనుక ఇంకా ఎక్కువ చేస్తాడు. అలాంటి తత్వంలో ఉంటారు మహానుభావులు. అందుకే వాళ్ళకు నైవ ప్రార్థయతే లాభం నా లాభేన అనుశోచతి. ఆయనకు లాభాలాభాల గురించి అసలు టెన్షన్నే ఉండదు.
ధీరస్య శీతలం చిత్తం అమృతేనైవ పూరితం. అంత శాంత శీతల చిత్తమైన స్వరూపం అది. అలాంటి మహానుభావుడి దగ్గర మంచి ఎండలలో చెట్టు నీడ ఎంత హాయిని ఇస్తుందో అంత హాయి కలుగుతుంది కేవలం ఆయన సరౌండింగ్లో ఉంటేనే. అలా ఉంటారు జీవన్ముక్త పురుషులు. నెక్స్ట్ శ్లోకంలో నశాంతం స్తౌతి నిష్కామో నదుష్టమపి నిందతి సమదుఃఖ సుఖస్తృప్తః కించిత్ కృత్యం న పశ్యతి. నశాంతం స్తౌతి నిష్కామో నదుష్టమపి నిందతి సమదుఃఖ సుఖస్తృప్తః కించిత్ కృత్యం న పశ్యతి. ఆ నిష్కామ స్థితిలో ఉన్న మహానుభావుడు శాంత స్వరూపంగా ఉన్నోని స్తుతించుడు, దుష్టుని నిందించుడు. ఈ రెండిటికి న్యూట్రల్గా ఉంటాడు. నువ్వు స్తుతించినా ఎవరినన్నా పొగిడినా సమస్యలు వస్తాయి. నీకు 3 కోడళ్ళు ఉంటారు, నా పెద్ద కోడలు చాలా మంచిది అన్నావు అనుకో, ఇంక నువ్వు మిగతా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంక మిగతా 2 కోడలకి మంట లేచింటుంది అక్కడే, అంటే మేము మంచోళ్ళం కాదా అని. నువ్వు ఆ ఉద్దేశంతో అన్నుండు, టక్కనే ఆ శబ్దం జారిపోయి ఉంటుంది. అది నీకు మళ్ళా ప్రాణగండముగా తయారవుతుంది. అది నేను చెప్పాను కదా, మా ఓంకారేశ్వరంలో పోతే నాకే అది అనుభవం విచిత్రం అనిపించింది. ఆ మొదటిసారి జీవితంలోనే, ఈ జన్మలో మొదటిసారి ఓంకారేశ్వరంకి వెళ్ళిన గురుగారు ఆశ్రమం గారు ఉదయం పూట్ల 6:30కి టిఫిన్ పెడతారు. అందరికీ కప్పులు ఉంటాయి, కప్పుల్లో అటుకులే ఎక్కువ ఉంటాయి. అక్కడ వేసుకొని కాసేపు అక్కడే ఛాయ్ ప్లస్ అది అటుకులు కాస్త తిని మళ్ళా క్లాస్కి అక్కడ పోతుంటారు. కాసేపు ఒక 10-15 నిమిషాలు అక్కడ పక్కలో కూర్చొని కొన్ని ముచ్చట్లు పెట్టుకొని మళ్ళీ ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. నేను రోజు ఒక నాగబాబా ఉండే అక్కడ, అతను పక్కలో కూర్చొని మంచిగా జోకులు చెప్పుకొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేది. నాకు తెలియకుండా అక్కడ ఇంకో రామకృష్ణ అని ఒక బ్రహ్మచారి ఉంటాడు, తెల్లబట్టలు ఉంటాడు. నన్ను చూస్తే విపరీతంగా కోప్పడుతున్నాడు. ఎక్కడెక్కడ అవకాశం దొరుకుతుందో నన్ను తిడుతున్నాడు. నాకు అర్థమైపోయింది, ఈ వ్యక్తి నా నుంచి చాలా కోపంగా ఉన్నాడు, బహుశా తెలియకుండా ఏమన్నా నా నుంచి తప్పులు జరిగినాయని నేను పోయి అడిగితే, బ్రహ్మచారి నా నుంచి ఏమన్నా తెలుసో తెలియకుండా ఏమన్నా తప్పులు జరిగినాయా, నేను చూస్తూ ఉంటే నా మీద విపరీతంగా కోపంగా ఉన్నట్టున్నావు అంటే, ఐసా కూర్చున్నాయి అయితే అట్లేం లేదు అట్లా ఇట్లా అన్నాడు. నాకే అర్థమే కాలేదు ఏంటి అని. 15 రోజులు నేనే టెన్షన్ అయిపోతున్నాను. ఎందుకు ఈ వ్యక్తి హావభావాలు నన్ను చూస్తే మంటలేస్తుంది ఇతనికి. జీవితంలో మొదటిసారి ఈ ప్రదేశానికి వచ్చిన ఇది ఎవరు తెలియదు, పాత పగలు లేవు, ఏమీ లేవు, ఎందుకు ఇలా అని మళ్ళీ పక్కలో రోజు కూర్చుంటుంటే కదా, అతడు చెప్పాడు, చూడు వాడికి నాకు పడదు, మేమిద్దరు గొడవ పెట్టుకున్నాం, నువ్వు రోజు వచ్చి నా పక్కలో కూర్చుంటే కన్నా వాడు నిన్ను నా మిత్రుడు అనుకున్నాడు, నా మీద ఉన్న కోపం నీ మీద చూపిస్తున్నాడని చెప్పాడు. వామ్మో, ఇది కూడా డేంజరే కదా అని. చిన్న చిన్న విషయాలే సమస్యలు ఇలాగే వస్తాయి. నువ్వు అందుకే ఎవరికి మిత్రుడుగాను ఉండద్దు, శత్రువుగాను ఉండద్దు. నువ్వు ఎవరికి ఫ్రెండువో ఆ ఫ్రెండ్ శత్రువులు అయిపోతారు. న్యూట్రల్ గేమ్ ఆడాలి, న్యూట్రల్గా సైలెంట్గా ఉదాసీన భావంతో ఉండాలి. అందుకే ఎటువైపు ఏ పక్షానికి ఎక్కడ కూడా గ్రూపులు ఫ్రెండ్లు అని ఏమి ఔదాసీన్య సమాశ్రయాత్ త్యజ మిత్రారి, మిత్రుడు శత్రువు అనే భావాన్ని ఔదాసీన్యం ద్వారా తొలగించుకో అని చెప్పేసి. అలాగే అందుకే ఆ జీవన్ముక్త పురుషుడు ఎవరిని పొగడడానికి పోడు,
ఎవరిని నిందించడానికి కూడా పోడు. సైలెంట్. ఐ వాంట్ టు రిజర్వ్ మై కామెంట్స్. నేను నా అభిప్రాయాన్ని నేను చెప్పదలుచుకోలేదు. ఒకసారి అడుగుతారు, వాడు దుష్టుడు కదా అని అడుగుతారు, ఏమోప్ప నాకు తెలియదు అని చెప్పేసి సైలెంట్గా అయిపోవాలి. అన్న సమస్యనే లేదని కూడా సమస్యనే వస్తుంది అక్కడ. కాబట్టి సమదుఃఖ సుఖస్తృప్త, అన్నిట్లోనూ ఆయనకు ఆ సుఖ దుఃఖాల వేరియేషన్స్ ఉండవు. అన్నిటిని ఒకేలాగా న్యూట్రల్ లాగా ఉంటాడు. ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితుల్లో అతనికి ఎవరు శత్రువులు లేరు, మిత్రులు లేరు. అలాంటి స్థితిలో ఉంటాడు. కించిత్ కృత్యం న పశ్యతి, అతనికి ఏమి బయట ప్రపంచంలో మనమందరూ ఎంత సత్యంగా చూస్తుంటామో అలా చూడడు. అతడు సాక్షిభావులు చూస్తుంటాడు. ఇప్పుడు మేము చెప్పాము కదా, సినిమా కరిలిన పువ్వు అని కన్నడలో వచ్చింది, తెలుగులో మాతృదేవ భోవ అని వచ్చింది. ఫుల్ దుఃఖాంత సినిమా. తండ్రి చచ్చిపోతాడు, తల్లి పిల్లలు విపరీతమైన కష్టాల పాలైపోతారు అందులో. ఇంకా ఆ సినిమాకి పోయేటప్పుడు ఖర్చులు ఇచ్చేవారు ఏడిస్తే తుడుచుకోవడానికి, అంత ఏడవాలి అంత. పూర్వాశ్రమం మా అన్నయ్య వాళ్ళు ముందుగానే చూసుకొని వచ్చేసింది. ఎవరైనా కానీ అందులో పోయిట్స్ ఇన్వాల్వ్ అయిపోయి ఏడుచుకొని వస్తారు. కానీ రెండోసారి మూడోసారి సినిమా చూడడానికి వస్తారు కదా, వాళ్ళకంత ఏడుపు రాదు. మొదటిసారి చూసేటోళ్ళు బాగా ఇన్వాల్వ్ అయిపోతారు. ఇంకో రెండోసారి మాతో పాటు వచ్చాడు, మేమంతా ఏడుస్తుంటే కన్నా పక్కలో కూర్చొని నవ్వి మమ్మల్ని ఎక్కిరిస్తున్నాడు. చూడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి. ఎందుకు వాడికి ఆ దుఃఖం ఎందుకు రాలేదు? వాడిని దాన్ని సాక్షిభావంలో చూసుకుని ఇన్వాల్వ్ కాలేదు సినిమాలో. ఫస్ట్ టైం ఇన్వాల్వ్ అయ్యి ఏడ్చేసింది కాబట్టి రెండోసారి మళ్ళీ ఇన్వాల్వ్ కాలేదు. మనం కూడా అంతే, ఈ ప్రపంచాన్ని చాలా సీరియస్గా చూసుకుంటాం. మన చుట్టూ జరుగుతున్న క్రియలు అవి ఇవి పనికిరాని. ఈ జీవన్ముక్త పురుషుడు దాన్ని లైట్గా తీసుకుంటాడు. అసలు దాన్ని రియాలిటీని తీసుకోడు. మనం రియాలిటీని తీసుకొని అనవసరంగా టెన్షన్ తీసుకుంటూ ఉంటాం. వాడు అట్లెందుకున్నాడు, వీడు ఎట్లెందుకున్నాడు అని. వీటిదంతా ఒట్టిదే, ఇది సినిమాలో ఇది వాస్తవం కాదని చెప్పి జీవన్ముక్త పురుషుడు టచ్ కాకుండా ఉంటాడు. అలాంటి కించిత్ కృత్యం న పశ్యతి, ఇంకా వేరేది ఏమి రియాలిటీగా చూడడు. ఇంకా ఇలా జీవన్ముక్త పురుష లక్షణాల గురించి చెప్పుకుంటూ పోతున్నాడు. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.